హాయ్ ఫ్రెండ్స్, ఇదే కోవలం బీచ్. చెన్నైలో, తమిళనాడులో కోవలం బీచ్ అంటే మహాబలిపురం పోయే రూట్లో ఉంటుంది ఇది కోవలం బీచ్. అంటే సన్సెట్ చూడడానికి, సన్సెట్ చూపించడానికి ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం. చూడండి 5:30 to 6 o'clock. చూడండి బీచ్ వైబ్స్ ఎట్లా ఉన్నాయో. ఎర్లీ మార్నింగ్ పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. చూడండి ఆ లాగ్స్ కానీ అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కానీ చాలా బాగుంది. ఇక్కడ మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా సన్సెట్ అయితే రాలా, ఇప్పుడు వచ్చాం మేము, కానీ వెయిటింగ్ ఫర్ సన్సెట్. డాగ్ చూడండి అసలు వదిలిపోనంటుంది. మాతో పాటే వచ్చింది. అది అక్కడెక్కడో వచ్చింది, అది మాతో పాటు వచ్చింది. చూడండి దిగనగా దిగట్లేదు, అట్లీస్ట్ కూర్చొని చూస్తా ఉంది మాతో పాటే. ఇక్కడ నుంచి వస్తుంది బీచ్ ఎంత బాగా కనపడుతుందో లైటింగ్. అప్పుడప్పుడే లైట్గా వస్తుంది సన్. చూడండి ఎట్లా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ట్రాక్టర్ పోయి అక్కడ వాటర్ నుంచి ఇప్పుడే బోట్ వచ్చింది కదా అనుకుంటా. ఈ ట్రాక్టర్ పోయి ఆ బోటుకి తాడేసి అప్పుడు లాక్కొని వస్తుంది అనమాట ఒట్టికి ఇసుకలోకి. చూడండి దాన్ని కానీ ఎట్లా లాక్కొని వస్తుందో. లైట్కి ఆ ఎఫెక్ట్ ఎట్లా పడుతుంది చూడండి. అసలు గ్లాస్ మీద కొన్నట్టు ఉంది అసలు బీచ్లో. చూడండి అసలు అప్పుడప్పుడే లైట్గా వస్తుంది సన్ను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది బీచ్ మొత్తం. అసలు వాటర్ అయితే చాలా ముందుకు ఉన్నాయి, అంటే చాలా మనం అక్కడ గట్టి దగ్గర ఉన్నా కానీ చాలా పైపు వచ్చేస్తుంది వాటర్ మొత్తము. అసలు ఆ షైనింగ్ కానీ అట్లా చూడండి. అసలు ఆ వాటర్కి ఎట్లా కనిపిస్తుంది, ఆ గ్లాస్ మీద లైట్ వేసి ఎట్లా కనిపిస్తుంది రిఫ్లెక్షన్లో. అంత ప్యూర్గా కనిపిస్తుంది. అంత ఎర్లీ మార్నింగ్ అంత సన్సెట్ వస్తే అంత బ్యూటిఫుల్గా చూడండి ఫ్రెండ్స్. ఆ సన్సెట్లో అప్పుడప్పుడు వచ్చిన సన్లైట్కి అట్లా చూడండి. అసలు అంత బీచ్ మొత్తం అసలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి ఒకసారి. బీచ్లో ఎర్లీ మార్నింగ్ సన్సెట్ చూడడం అంటే నాకైతే ఇదైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మరి మీరు ఎన్నిసార్లు చూస్తుంటారో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే ఇది అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఆ ట్రాక్టర్ వచ్చి ఆ తాడు దాన్ని కట్టిన తర్వాత ఆ ట్రాక్టర్ లాక్కొని, అది అంటే కొంచెం గట్టుకు వచ్చింది కదా, అది అక్కడి నుంచి లాగలేకపోతున్నారు. ఇప్పుడు ఆ ట్రాక్టర్ వచ్చి లాక్కపోయి అక్కడ గట్టును పెట్టదు అనమాట లైన్లో. చూడండి ఎట్లా లాక్కపోతుంది.
వ్యూ ఎంత బాగుందో.